రౌడీ షీటర్లు సస్పెక్ట్ షీటర్ల ప్రవర్తన మార్చుకోకపోతే అన్ని రకాలుగా అణచివేస్తామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శనివారం స్థానిక ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లాలోని రౌడీ షీటర్లు అలాగే సమావేశంలో ఎస్పీ పలు సూచనలు చేశారు. ఇక రౌడీయిజం, గుండాయిజం, ప్రజలను మోసం చేయడం, బెదిరించడం లాంటివి చేస్తే చట్టపరమైన కేసులు నమోదు చేస్తామన్నారు. సత్ప్రవర్తన కలిగిన వారికి రౌడీ షీట్లు తొలగించి సరైన న్యాయం చేస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలను బెదిరించడం, డబ్బులు వసూలు చేయడం, రౌడీయిజం చేయడం లాంటివి మానుకోవాలని సూచించారు. షీటర్లపై ఉన్న కేసుల వివరాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ నమోదైన కేసులను న్యాయస్థానాల నందు శిక్షలు పడే విధంగా కృషి చేస్తూ బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పించడానికి తన వంతుగా పూర్తి స్థాయిలో కృషి చేస్తానన్నారు. ల్యాండ్ మాఫియా, భూములను ఆక్రమించడం, నకిలీ పత్రాలను సృష్టించడం లాంటివి తిరిగి మొదలుపెట్టిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయడానికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు. అదేవిధంగా సోషల్ మీడియాలో కత్తులతో పోస్టులు పెట్టడం, రెచ్చగొట్టడం, రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం లాంటివి చేస్తే సహించలేదు. దానివల్ల మీకు నష్టం ఉంటది. ఎవరు కూడా అట్లా చేయొద్దు. పిలిచినప్పుడు వెళ్ళండి, మీ కన్సర్న్ ఎస్హెచ్ఓ పిలిచినప్పుడు వెళ్ళండి. ఏదైనా మీటింग प्रोग्राम కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని लगभग अभी आपको डीएसपी बताया, यहाँ पे 200 రౌడీ షీట్స్, హిస్టరీ షీట్స్ క్లోజ్ కిए ఆదిలాబాద్ సబ్ డివిజన్ में. మొత్తం జిల్లా గురించి మాట్లాడితే దాదాపు 500 హిస్టరీ షీట్స్ క్లోజ్ చేశాము లాస్ట్ 1 year లో. 500 టోటల్ ఉండేది 1300, 500 క్లోజ్ చేశాము. మరి కొత్తది 300 ఓపెన్ చేశాము. కొత్తది దీనిలో చాలా మంది ఉండొచ్చు. నా రిక్వెస్ట్ మీ అందరితో, మీరు మంచిగా ఉంటే మీ పైన కూడా ఈ హిస్టరీ షీట్ ఏమైనా ఉంది అది క్లోజ్ అవుతుంది. బట్ మీరు మంచిగా ఉండాల్సింది, మీరు మంచిగా బతకాల్సింది. మనం పోలీస్ మాన్యువల్ బట్టి ఇది హిస్టరీ షీట్స్ ఓపెన్ చేస్తాం. ఎవరిపైన 1-2 కేసు 3 కేసు ఉండేవి, ఏమైనా కేసులో కన్విక్షన్ వచ్చేది, అట్లయినా కేసు చేస్తాం. మళ్ళీ ఎవరైనా హిస్టరీ షీట్ మళ్ళీ క్రైమ్ చేస్తే మనం పీడిఆర్ పంపుతాం. జిల్లాలో లాస్ట్ 1 yearలో తరకు 6 నుంచి 6 to 7 మందికి మనం పీడిఆర్ పంపడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ క్రైమ్ చేస్తుంటున్నారు. మళ్ళీ వాళ్ళు బయట వస్తే మళ్ళీ ఒక సింగిల్ క్రైమ్ చేస్తే కూడా మళ్ళీ పీడిఆర్ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ మంచిగా ఉండాలి, ఆ ఎన్వైరన్మెంట్ పీస్ఫుల్ ఉండాలి. అందరి బాధ్యత, మాత్రమే పోలీస్ బాధ్యత కాదు. పోలీస్ పని చేస్తుంది, బట్ దాని బాధ్యత మీ అందరి పైన కూడా ఉంటుంది. దట్ మీరు ఒక మంచి హ్యూమన్, మంచి సిటిజన్ లాగా మీ రాష్ట్రం కోసం, మీ దేశం కోసం మీరు పనిచేస్తారు. దానికి మీరు క్రైమ్ చేసి నేను ఒక గుండాలాగా అయ్యి, లేకపోతే హిస్టరీ షీటర్ లాగా అయ్యి, నా పైన షీట్ ఉంది, చాలా మంది అట్లా కూడా అనుకుంటారు. అరే నేను ఒక షీటర్, హిస్టరీ షీటర్, రౌడీ షీటర్ ఏం చేస్తారు, అట్లా కూడా చాలా మంది అంటారు. వాళ్ళ పైన కూడా మనం పీడిఎఫ్ పెడతాం. ఆల్రెడీ 3-4 నా పేరు గుర్తొస్తున్నాయి, వాళ్ళు పోయారు. మీ అందరితో మళ్ళీ అదే రిక్వెస్ట్, మీరు దయచేసి మంచిగా ఉండండి. लगभग अभी आपको डीएसपी बताया, यहाँ पे